ఓటు వేయకుండా కుట్రలు, ప్రజాస్వామ్యంపై ఇంకుమరకలు. ఓటు హక్కుకు సంబంధించి మనకి ఎడమ చేతి మీద చూపుడు వేలు మీద మనకి ఓటు సిరాబోస్తారు. అయితే ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏంటంటే, ఎవరన్నా అవతల పార్టీ వాళ్ళకు ఓటు వేస్తారు అని అనుకుంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు ఇక్కడ సిరా చొక్కేసి వస్తారంట. అంటే ఇంక సిరా చొక్కుంటే నువ్వు ఓటేసినట్టు, ఇక నువ్వు ఓటు వేయటానికి వాళ్ళు అనుమతించరు. అందుకని ఈ కలర్ ఏదో తయారు చేసి, అందుకని ఓటు వేసినట్టుగా ముందుగానే సిరా చొక్క పూసేసి వస్తామని చెప్పని, ఇవన్నీ తెలివితేటలండి. ఇంతటి పనికిమాలిన తెలివితేటలు ఈ రకంగా ఉంటే ఎట్లా? నిన్న నాగబాబు గారు దాని మీద చాలా సీరియస్గా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఈసీ చర్యలు తీసుకోవాలి. పిఠాపురంలో చాలామంది దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీకు డబ్బులు ఇచ్చేసి సిరా పెట్టేస్తున్నాం అని చెప్తారంట. ఒంగోలులో అట్లాంటి సంఘటనలు జరిగినాయి. అంటే ఏంటి అంటే, అక్కడ సిరా పెడితే వాళ్ళు ఓటు వేయడానికి అనర్హులు. అది ఖచ్చితంగా జనసేనకో, ఖచ్చితంగా కూటమికో, ఖచ్చితంగా ఇంకో పార్టీకో పడిద్ది అనుకున్నటువంటి వాళ్ళు దాన్ని వెళ్ళి ఆ రకంగా ప్రలోభ పెట్టి, అంటే వాళ్ళకున్నటువంటి ఓటు హక్కుని వృధా చేయటం, వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోకుండా వాళ్ళు సిరా చొక్కేసి దాన్ని చెడగొట్టడం, అంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి చర్య. దానిపైన ఈసీ ఎలక్షన్ కమిషన్ మీనా గారు రెస్పాండ్ అయ్యారు. అది ఎవరు కూడా చేయటానికి లేదు. ఇది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం దాదాపు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం 26.5 లక్షల బాటిల్స్ను వాడుతున్నాము. ఇది ఓన్లీ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ వారికే ఇది ఆర్డర్ ఇచ్చాము. ఇది ఇంకెవరూ తయారు చేయడానికి లేదు. ఇది ఓన్లీ 55 కోట్ల మందికి కోసమని ఆర్డర్ ఇచ్చున్నాము అని చెప్పని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు అందుకని అక్కడ సాధ్యం కాదు. ఇప్పుడు ఈ వేలు మీద ఎప్పుడు వేస్తారు? చూపుడు వేలు మీద మనం ఫస్ట్ ఓటు వేసినప్పుడు ఇస్తారు. అలా కాకుండా మనకు దాంట్లో మళ్ళీ బై ఎలక్షన్ జరిగింది అనుకోండి, గొడవ జరిగి మళ్ళీ ఎన్నిక అయిపోయి తర్వాత మళ్ళీ ఎన్నిక జరిగింది, అప్పుడు మళ్ళీ ఈ రెండో వేలు మీద వేస్తారు. అలా ప్రక్రియ ఉండేటువంటి అవకాశం ఉండింది. రీపోలింగ్ జరిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ సెకండ్ ఈ వేలు మీద వేయటానికి ఉండేది. కానీ అలా గనక ఎవరన్నా అలా గనక ఓటు వేయనీయకుండా సిరా చుక్కలు పెట్టి ఇలా గనక చేసినట్లుగా మా దృష్టికి వస్తే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పని ఎన్నికల కమిషన్ ఈసీ చాలా సీరియస్గా ఆదేశించింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఓటు హక్కును వెయ్యకుండా ఓటు హక్కును అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు, ఓటు హక్కుకి సంబంధించి డబ్బులు ఇచ్చి ప్రజల్ని భయపెట్టి ప్రలోభాలు పెట్టి వాళ్ళకి సంబంధించి సిరా చొక్కగానే వేయాలి అని చెప్పని ఎవరన్నా కనుక ప్రయత్నం చేస్తే వారు వెంటనే వారిని అధికారులకు తెలియజేయండి, లేదా మహాన్యూస్కి తెలియజేయండి. ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి సీరియస్గా యుద్ధం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మొదలైందట. ఏం చేస్తాం? గెలవలం అనుకున్నప్పుడు చేసేటువంటి సన్నాసి పనులు అంటే ఇట్లాగే ఉంటాయి. సన్నాసి పనులు అంటుంటాం కదా, ఇట్లాగే ఉంటాయి సన్నాసి పనులు. చిచి.